మసెల్ఫ్ నరసింహ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రాపర్ కడప డిస్టిక్. బేసికలీ ఈ బిజినెస్ చేయడానికి చాలా స్మాల్ రీజన్. డిగ్రీ కంప్లీట్ చేసుకుని యాక్చువల్లీ నేను ఫస్ట్ అంటే 8th 9th క్లాస్ నుంచి స్వతహాగా బతకాలనే ఒక కాన్సెప్ట్ నాలో ఉండేది. జీవితంలో అందరికంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళకంటే బాగా ఎదగాలి, మోసం చేసి కాదు, బాగా కష్టపడి ఎదగాలనే ఒక కాన్సెప్ట్ నాలో చాలా బలంగా ఉండేది. అక్కడి నుంచి ఎక్కడ హాలిడేస్ దొరికినా రకరకాల పనులకు వెళ్ళేవాడిని. రకరకాల ఆమె మేస్త్రి ఆల్రెడీ మ్యాక్సిమం ఒక 80% ఇల్లు కట్టగలను, 20% గ్యాప్ వచ్చింది, ఏదైనా కొలతలు మిస్ అయి ఉంటాయి, అంతే. 80% ఏదైనా చేయగలను. అలాగా పనులు చేసుకుంటూ చదువు చేసుకుంటూ 10th కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్లోకి వెళ్ళాను. బాగా డబ్బు సంపాదించాలనే ఒక కసితో నా ముందుకు కొన్ని కంపెనీలు వచ్చాయి. ఆ కంపెనీలే డబ్బు కట్టించుకునే కంపెనీలు. మీకు తెలుసు అనుకుంటాను, గోల్డ్లు. ఆ గోల్డ్, ఈ గోల్డ్, ఇంకో గోల్డ్ తెలుసు కదా, అక్షయ గోల్డ్, అగ్రి గోల్డ్, అభయ గోల్డ్, అవని గోల్డ్, అవిస్తా గోల్డ్, ఎన్ని తెలుసు కదా. ఇలాంటి గోల్డ్ వచ్చాయి. నాకు తెలుసు ఇది ఫేకా ఫ్రాడా అని. మనకు తెలుసు జనాలతో డబ్బు కట్టిస్తే మనకు డబ్బు వస్తుంది అనే కాన్సెప్ట్ తెలుసు. అలాగా వర్క్ చేస్తూ చాలా డబ్బును సంపాదిస్తున్న టైంలో అనుకోకుండా దేవుడు కన్ను మూసినాడేమో. ఆ టైంలో ఎత్తిపోయినాయి. ఆ టైంలో కాళ్ళు చేతులు కాల్చుకున్న అనుభవం నాకు అక్కడ ఉన్నది. ఇంకా ఏ మార్కెటింగ్ వద్దు, ఏ బిజినెస్ వద్దు. బిజినెస్ అంటే ఒకానొక టైంలో ఎత్తిపోద్ది, అంతే. మైండ్ ఫిక్స్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ టయానికి MBA చేద్దాం. ఆ టయానికే ఇంట్లో నుంచి రే బాగా చదువురా, మంచి మార్కులు వచ్చే జాబ్కి వెళ్ళిపోతావు. ఏదన్నా అమ్మాయిని ఇవ్వాలంటే ఏం చదివినావు, ఏం జాబ్ చేస్తున్నావు అంటారు. చెయ్యి అని నాకు అర్థమైంటే, ఆ వ్యక్తి చెప్పేది అర్థమై MBA జాయిన్ అయ్యా. మన కాన్సెప్ట్ ఓన్లీ జాబ్. ఒకరోజు MBA జాయిన్ అయ్యి కష్టపడుతున్నా ఫుల్గా ఒక 6 నెలలు. ఎట్టంటే ఇంక కొడితే జాబే. కష్టపడుతున్న టైంలో MBAలో 4th సెమ్లో ఒక సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్ ఏంటంటే పూర్వ విద్యార్థులందరూ వచ్చి ఆ యొక్క ప్రత్యేకత ఏందో చెప్తారు. ఆ కాలేజీలో వచ్చి ఒకడు వచ్చినాడు, మా లెక్చరర్ చెప్తున్నాడు, ఈ కాలేజీలో చదివి 60-70% మార్కులు సాధించి ఈరోజు బెంగళూరుకి వెళ్ళి 17,000 ఇన్కమ్ తీసుకునే వ్యక్తి మన దగ్గరకు వచ్చినాడు. బ్యాక్గ్రౌండ్ ప్లాస్ అంటే ఇంకో ఉన్నారు కదా అనుకొని వచ్చినాడు. ఏందో చెప్పినాడు, అయిపోయింది. నలుగురు మొత్తం. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, చెన్నైలో చేస్తున్నాడు, 25,000 తీసుకుంటున్నాడు. వచ్చినాడు, ఏందో చెప్పినాడు, అయిపోయింది. మూడో వ్యక్తి వచ్చినాడు, 26,000 27,000 చెప్పినాడు. 4వ వ్యక్తి వస్తున్నాడు. ఇప్పుడు చూడబోయే వ్యక్తి ఎలాంటి వాడంటే ఈ కాలేజీ పేరునే పెట్టినోడు. అలాంటి గ్రేట్ పర్సన్. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే ఆ వ్యక్తి సాధించినటువంటి ఫలితాలే. ఈ కాలేజీలో MBAలో 94% సాధించిన వ్యక్తి ఈరోజు బెంగళూరులో పెద్ద కంపెనీలో 39,000 తీసుకుంటున్నాడు ఇన్కమ్ అన్నాడు. మనకు నీరు కారిపోయింది. మనం 90 రాదు, 80 రాదు, 50 రాదు, 30%. అదే ద్రావిడ ఆడినట్టు అర్థం. వాడు ఆమెను పొడిస్తే ఈమెనిచ్చా, నేను ఈమెను పొడుస్తున్నా, వస్తుందా? నాకు ఆ రోజు ఫిక్స్ అయింది, ఈ ఇండస్ట్రీ ఏదో రాంగు. ఈ వేళ వెళ్తే జనాలు చెప్పింది వింటే పోయేది మనమే. నాకు అర్థమైంది ఆ రోజు, ఇది రాంగ్. డబ్బు సంపాదిస్తున్నారు చాలామంది. డబ్బు వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏ వేళ సంపాదిస్తున్నారు, వాళ్ళు చేసే పనులు ఏంటని మీకు తెలుసు 21st సెంచరీ ఒక బుక్ ఉంది, 21వ శతాబ్దపు అని. ఎసార్నో విన్నారా? ఆ బుక్కును చదివానండి. ఆ బుక్కును చదివితే నాకు ఒకటి బాగా మతికొచ్చింది. ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలంటే ఓన్లీ వన్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నాట్ ఏ నెట్వర్క్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అప్పుడు డెసిజన్ తీసుకున్నాను, ఏదో ఒక కంపెనీ రావాలి, వస్తే పట్టుకొని పరిగెడతాం అనే టైంలో వెస్టీజ్ అవకాశం వచ్చింది. బిఫోర్ వేరే కంపెనీలో చేస్తూ ఉన్నప్పుడు మై ఫ్రెండ్ అండ్ మై అప్లైన్ మిస్టర్ గురు సార్ ద్వారా సోపులు, పేస్ట్, షాంపులు ఉన్నాయి మన కంపెనీలో, నువ్వు చేసుకుంటే నెలకు 1,00,000 వస్తుంది అన్నాడు. అరే సోపులు, చేపులు, షాంపులు అమ్ముకునే 1,00,000 ఇదేంది అనుకోండి. కొంచెం గీకి
ఓకే అన్నా, ఓకే అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఫోన్ చేస్తానే ఉన్నాడు, కొడతానే ఉన్నాడు. ఓకే అన్నా, థ్యాంక్ యూ అన్నా, నువ్వు రానైనా ఒకసారి మాట్లాడదామంటే పోయిగోలేదా. మనకు అన్నీ చెప్పాడు, స్పిల్లినా, నోని, ఫ్లాక్స్, ఇవేవి మతికి రాలే. అవి ఎప్పుడన్నా విన్నామా? వినలే. మనకు ఒకటే ఒకటి మతికి, సోపు, షాంపూ, పేస్టు, బ్రష్, ఆయిల్, టీ, కాఫీ. సార్ నో ఇవి మతి అన్న. సోపులు అమ్ముకుంటే కార్లు లచ్చలు ఎట్టొచ్చాయి? అలా అయితే బయట చాలా మంది సోపులు అమ్ముతున్నారు, వాళ్ళ కారు వచ్చిందా అంటే వినలే. నువ్వు రా, వచ్చాయంటే పోతే ముందు అనేది కొన్ని ప్రోడక్ట్ తీసుకొని అప్లికేషన్ సైన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసే. ఎట్ట స్టార్ట్ చేసినానంటే అగ్గి పెట్టేసుకునే కింద ఫైర్, గో 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 గో, ప్లాన్ ప్రొడక్ట్. ఫైనల్ నాకు వచ్చింది ఏంటంటే, వెయిట్ చేస్తానా చెక్కు కోసం. నెల కష్టపడినా, చెక్కు రావాలా ఈరోజు బీట్ చేయాలా. వచ్చింది టంగ్ అని మెసేజ్, నీ అమౌంట్ 44 రూపాయలు. ఈడ కారిపోయేటట్టే ఉంది అనుకొని వెయిట్ చేసిన. పోతే వదిలేద్దాం అని సైలెంట్ అయిపోతే వేరే వాడికి పేస్ట్ ఇచ్చేవాడు పోయి పేస్ట్ కొన్నాడు. 2వ మంత్ వచ్చింది 24 రూపాయలు వచ్చింది మధ్యలోకి. 3వ మంత్ వచ్చింది 4 రూపాయలు. అయిపోయింది, ఇక ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఇంకేం లేదు, నమస్తే అనుకొని ఫిక్స్ అయిపోయిన తర్వాత జీరో డెసిజన్ తీసుకొని ఇంకా వదిలేసి మళ్ళీ ఎడ్యుకేషన్. ఏదో వాడు 39,000 తీసుకున్నాడు, 20,000 తీసుకోమా, పెళ్ళి అయిపోద్ది మనకు. నా కాన్సెప్ట్ ఇంతే, పెళ్ళే 20,000 తీసుకుంటే పెళ్ళి అయిపోద్ది. ఎవరో ఒకరు చూపించారు, కట్టేస్తాం. సినిమాలలో అన్ని హీరోయిన్లు అనుకున్నాం అంతే, ఏదో ఒకటి అయిపోద్దని అడ్జస్ట్ అయితేనే డైన్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ చదువు స్టార్ట్ చేసిన. మహేష్ సారు, గురు సారు మహేష్ సార్కి నెంబర్ ఇచ్చే, ఈ వ్యక్తి పొడుస్తాడు, నువ్వు కాంటాక్ట్ చేస్తే అయిపోద్ది అని ఆ రోజు చెప్పినాడు. ఫోన్ చేసినాడు, అవి మహేష్ జగల ఫ్రమ్ అనంతపురం, ఇలా వర్క్ చేస్తున్నాను, నేను ధర్మవరంలో టీ కొట్టు పెట్టుకునే వ్యక్తి మా నాన్న, ఈరోజు చాలా బాగా గ్రోత్ అయ్యాను, 1,20,000 తీసుకుంటానంటే లేచింది. 1,00,000 అంటే ఇంకా లేచది, ఏ ఎనర్జీ ఇంకా తెలు. లేచే డెసిజన్ తీసుకున్నా, ఏంద్రబ్బా 1,00,000 చెప్తున్నాడు, పోదాం. కూర్చున్నాం, ఏమి చెప్పినా విన్నాం, మనకు అర్థం కాదు, విన్నాం. సార్ నీ చెక్కుది, స్టార్టింగ్ నుంచి నీ చెక్కు తీయాలా, నేను చేయాలా, ఇదే నా ఫిక్స్ అని డిసైడ్ చేసి 1 by 1 చెప్పుకుంటూ ప్లాన్ అయిపోయి స్టార్ట్ చేసిన తర్వాత చెక్కు చూపించినాడు. స్టార్టింగ్ ఎంతో 45-46 రూపీస్ జస్ట్ అప్లికేషన్ పెడితే మంత్ ఎండింగ్లో. 3rd మంత్ ఎంతో 14,000. షాక్ అయిపోయా. 1 by 1 22,000, 40,000, 50,000, 60,000, 70,000 చూసే 1,10,000, 1,16,000 చూసినాడు. లైట్ వెళ్ళిపోయా అని అర్థమైంది, ఈ ఇండస్ట్రీలో ఉంటే మనం గెలుస్తాం. ఓకే, నో ప్రాబ్లం, హైదరాబాద్ వెళ్దాం, బెంగళూరు వెళ్దాం. బెంగళూరులో ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్కు నువ్వు అటెండ్ అయ్యి తర్వాత డెసిజన్ తీసుకున్నాడు. కార్ యాక్చువల్గా బెంగళూరు చూడడం, అంతవరకు బెంగళూరే చూడలే నేను. బెంగళూరు చూడడానికన్నా పోవాలా డెసిజన్. ఒకటి, సార్కు ఫోర్డ్ కార్ ఉంది, కారులోనే కూర్చోవచ్చు, 8 గంటల జర్నీ నా ఫీలింగ్. తర్వాత ఏం జాయిన్ కాకపోతే ఏం కట్టేస్తారా, కార్ కదా అని స్టార్ట్ చేసిన జర్నీ. పోతనా ఫీలింగ్ చాలా ఎక్సైట్మెంట్, కారులో కదా కూర్చొనింది. 3 ఊర్లు ఉన్నాయండి మా పంచాయతీలో, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ ఒక్కడికి కారు లేదు. ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఎంపీలు నమస్తే ఓట్ అంటారు. ఆ రోజు కారు వచ్చే అద్దాల దగ్గరికి పోయి లోపల ఎట్టుంది, సీటీ బిల్ట్ ఏంది, స్టీరింగ్ ఏంది అని చూసే లైఫ్. కారు ఎక్కినాక ఎట్లా ఉంటుంది తెలుసు కదా, పక్షిలాగా అయిపోయి పోతా ఉంది. ఎగిరించుకుంటే ఆ పాస్ట్, అబ్బాది పాస్ట్ కాదులే, అంత పాస్ట్ పోతున్నాడు, గట్టి పట్టుకున్న సీట్లు, భయంకరమైన పాస్ట్. పోలీస్ స్టాప్ చేసినాడు. మాకు సుబ్బయ్య శెట్టి సార్ ఇచ్చిన టైం 10 o'clock, మాకు పోలీస్ ఆపింది 9:30. 1/2 hour ఉంది, 120 కిలోమీటర్లు వెళ్ళాలా, 1/2 hour ఉంది. ఆ టైంకి వెళ్ళిపోతే నా ఫ్లైట్ ఉంది అని సుబ్బయ్య శెట్టి సార్ మహేష్ సార్కి కాల్ చేసినాడు. పోలీస్, నువ్వు చాలా వేగం వెళ్తున్నావు, ఇక్కడ స్పీడ్ 80, నువ్వు వెళ్ళే స్పీడ్ 120, ఫైన్ అంటే ఏమీ మాట్లాడలేదండి. ప్యాకెట్ తీసినాడు, ఇమీడియట్ సార్ ఫాస్ట్, టైం గోయింగ్, వెళ్ళాలి త్వరగా, నాకు టైం లేదు. ఏదో టైం లేదంటున్నావు, ఏంది భంగపడాలి కదా, లేదు సార్ తీసేసుకో. నాకు అక్కడ ఫిక్స్ అయింది, 1,00,000 రూపాయలు వచ్చే మంది అట్టే ఉంటుందేమో అని ఆ ఫైర్ ఇంకా మండుతుంది ఇంకా లోపల. ఈ 1,00,000 కొడితే తీసుకో అనొచ్చని స్టార్ట్ చేసి బెంగళూరు పోయినాం. సుబ్బయ్య శెట్టి సారు, మా సిద్ధార్థ్ సార్ అందరూ ఉన్నారు.
వాళ్ళల్లో నగేష్ సార్ నాకు బాగా మతికి, నగేష్, రంజిత్ అనంతపురంలో ఉన్నారు, నేను గురు సార్ ఉన్నాం. అందరండి ఇది ఇలా సేమ్ పొజిషన్. మనం బెంగళూరు పోతున్నామనే కాన్సెప్ట్లో గ్రీన్ టీషర్టు, జీన్స్ ప్యాంటు. వాళ్ళల్లో కనపచ్చేది నేనే. ఎవరు మీటింగ్ జరుగుతుంది, వెనక కూర్చున్నా, ఆ మధ్యలో కూర్చుంటే బాగుండదని. కూర్చుంటే బాగుండదు కదా, కూర్చోబెట్టలేదు లేవు, నిజంగా చెప్పాలంటే వెనక పెట్టినారు. ఒకటి అర్థమైంది, చెక్కు 50 లక్ష, 200 లక్ష. ఏంది 200 ఏంది 50 అంటే ఫస్ట్ మంత్ 60 లక్ష, రూపాయి లక్ష. ఇంకొకరు చెప్తాను, సిద్ధార్థ్ సింగ్ సార్ 22 లక్షలు చూపించారు చూడు. ర్యాకెట్ పోయేటప్పుడు మంట వస్తుంది వెనక, అటు వచ్చింది నాకు మంట. వదిలేస్తారా, లేపేయాల. మీటింగ్ అయిపోతే బయటకు పోయి చించేయాల. అట్టుంది ఫైర్ ఎక్కడ లేనంత ఫైర్ వచ్చింది. ఆ రోజు డెసిజన్ తీసుకున్న మైండ్లో, ఆ రోజు కంటే ముందు రోజే కార్లో పోయేటప్పుడు ఫీల్ అయ్యా. అచీవ్ చేయొచ్చు కార్. ఈ కార్ లైఫ్ ఉంటే సూపరు. ఏమో కానీ దేవుడు కూడా, నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. పోలీసు కూడా పట్టుకోవడం నాకు మంచిదైంది. ఆ కాన్ఫిడెంట్ చూసిన మహేష్ సార్లో దాంట్లో 50% వచ్చి నేను గెలిచినట్టే అనుకొని ఫిక్స్ అయ్యి అక్కడ డెసిజన్ తీసుకున్నానండి. అయిపోయింది. అక్కడ మహేష్ సార్ ఒక మాట అన్నాడు, తర్వాత చెప్దాం అనేది కూడా ఇప్పుడే చెప్తానులే. నువ్వు డ్రెస్ కోడ్ లేదు కాబట్టి బ్యాగ్ కూర్చో అన్నాడు. అసలు ఎంట్రింగే లేదన్నాడు. ఆ వెనకొండు ఊరికి అట్లా సపోర్ట్గా అన్నాడు. మండిందండి, ఇంకా తీసేయాలా. ఒక్కొక్కరిని చూపిస్తున్నారు, ఒక్కొక్కరిని 10,000 15,000 ఎట్లా సంపాదించుంటారు అంటే సిస్టమ్. ఎవడు చెప్పు సిస్టమ్, ఏంద్ర సిస్టమ్. ఏనా నీ సక్సెస్ ఏమన్నా అంటే సిస్టమ్. అరే సిస్టమ్ ఏంద్ర సిస్టమ్. పోయి అడిగితే ఏంది సిస్టమ్ అంటే 28 అనంతపురం రా, విఐపీ జరుగుతుంది. ప్రవీణ్ అని ఉన్నాడు ఇంతకుముందు, తెలుసా? ప్రవీణ్ చెన్నై వస్తాడు, చెప్తాడు. సరే అని అయిపోయింది ట్రైనింగ్, మీటింగ్ అయిపోయింది, పోయాను. ఫుల్ ఎనర్జీ. మీటింగ్ అయిపోయిన సిస్టమ్ తెలుసుకున్నాక స్టార్ట్ చేయాలా. అయితే ఆగలే మనమంట. ఆ పవర్ చూసి టీంలోకి వెళ్ళిపోయినా. ఎంత ఎఫర్ట్ అంటే వచ్చే పిండి తీసేయాల. వచ్చే నువ్వు జాయిన్ కావాలని చెప్పినాను, ఎవరు జాయిన్ కాలే. లచ్చవాయా, రూపాయి వాయా, కారు వాయా. ఒరే స్వామి ఇది ఏందిరా స్వామి, మనకే జరుగుతుంది ఇది అనుకున్నా. మళ్ళీ ఒకటి మతికి వచ్చా, సిస్టమ్ అన్నారు కదా, సిస్టమ్ తెలుసుకోవాలి మనం, అవునా కదా? పోయి విఐపీకి అటెండ్ అయినా ఏందేందో చెప్పినాడు ఇంగ్లీషులో. నిజంగా ఇంగ్లీష్ మనకేం అర్థం కాలే, గాని కనపచ్చింది. నిన్న చెప్పినాడు కదా మల్లికార్జున, సేమ్ అదే. రీఇన్వెంటింగ్ ద వీల్, ఏందో అబ్జెక్షన్ అంట, వాళ్ళు వచ్చి పట్టుకుంటారంట, మనం పోవాలంట. ఇది అర్థమైంది. అయితే లాస్ట్ తోటి నాకు అర్థమైన సిస్టమ్, కన్జ్యూమ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఎ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో. ఇవి 7 అర్థమైనాయండి. ఏమి చేయకుండా గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అయ్యా సిస్టమ్ను. అయితే మధ్యలో లాగేవాళ్ళు. నిన్న ఒక స్టోరీ చెప్పినారు చూడు, సాహు సార్. బాయిలోంచి ఎలా వచ్చినాడు అంటే చెప్పేవాళ్ళు ఎవరు లేదని. అలాగే ఆ టైంలో ఒక స్టోరీ నాకు మతికి వచ్చింది. ఎవరు అంటే మా అప్లైన్ ఒక ఆయన చెప్పినాడు. ఒక ఫోల్ ఉందంట ఒక ఊర్లో, ఆ ఫోల్ అందరూ ఎక్కుతున్నారంట. ఏది అది ఇంతవరకు దాని పైకి ఎక్కిన వాడే లేడంట. ఒక్కొక్క ట్రై చేస్తాడంట, రే ఎక్కలేవరా అంటే దిగుతున్నారంట ఒక్కొక్కడు. సౌందూరం ఎక్కి ఆ ఊర్లో సర్పంచ్ ఉంటారు కదా పెద్ద ఆయన, అయ్యా మన ఊర్లో ఆ ఫోన్ ఎక్కడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఎవరే నా షెడ్యూల్ కట్టేటప్పటి నుంచి ఎక్కుతుంటే కాగా వీళ్ళది అవుతుందా అని ఆయన వచ్చినాడంట. ఒకడు మటుకు ఎక్కుతున్నానంట పోతున్నాడంట. రే ఇడేంద్ర ఇట పోతున్నాడు, అందరూ అడుపులే అంటావు, రే వద్దురా పోతావు, ఎక్కొద్దురా, అది ఎవరు ఎక్కలేదురా, ఏంటంటో చెప్తున్నానంట. వాడు నవ్వుతున్నానంట, ఎక్కు. ఒరే కిందికి దిగినాక, రే ఎట్టెక్కినావురా, ఇంతమంది వద్దు అంటున్నావంటే ఎక్కేసా అన్నాడంట. ఒరే పక్కనోడు ఉండి, సార్ వాడు షౌటోడు సార్, నువ్వేం చెప్పినా అర్థం కాలేదంటే, ఓరే అప్పుడు అర్థం చేసుకున్నాను, వాడు షౌటోడు కాబట్టి అది ఎక్కినాడని. ఆ రోజు చెప్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళు, నెగిటివ్ అయితే ఆ రోజు షౌటోని, నేను ఆ టైంలో నేను షౌటోని అయిపోతా. గో అలా పోతా చెక్కు 4 నెలలు 44 24 4 రూపాయలు అయిపోయింది కదా. ఆ స్టోరీ 570 1600 ఆ 4th మంత్ 7th మంత్ నా చెక్కు 17,000 రూపాయలు వచ్చిందండి. ఇంకా చూడు, ఎంబీఏ చదువుతూ రోజు 3 గంటలకు పని చేస్తే 17,000 వచ్చే
MBA అయిపోయే లోపల 20,000 ఈజీగా ఆడుకుంటేనే తీసుకోవచ్చు. ఇంకా 6 నెలలు ఉంది. 6 నెలలు అని ఆ స్పీడ్తో వర్క్ చేశాను. స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయింది. బై గాడ్, మనం తీసుకున్న డెసిజన్ అంత స్ట్రాంగ్ ఉండడం వల్ల అచీవ్ అయ్యాను. అదే కాలేజీలో MBA చేస్తూ నెలకు 55,000 ఇన్కమ్ తీసుకుంటూ స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసి ఫోర్డ్ ఫియో కారు 8 లక్షలు పెట్టి కారు తీసేసిన. MBA అయిపోయింది. సర్టిఫికేట్ కోసం కారులో పోయినా. వరా ఆ రోజు చెప్పినారా, బాగా చదువుకోరా, మంచి మార్కులు వచ్చి జాబ్ చేసుకుని ఈరోజు డ్రైవర్గా పోయే స్థితి వచ్చింది నీకు అన్నాడు ఒకడు. నేను ఈ జనాలు ఇంతే. నేను ఇప్పుడు నాదన్నేవాడు నమ్మడు, నమ్మే స్థితే కాదు మంది. ఎందుకంటే వాడు నాకంటే బలంగా ఫిక్స్ అయినాను నేను డ్రైవర్ అనేవాడు. వీన్నేం మార్చలేమని పోయి సర్టిఫికేట్ తీసుకునే మళ్ళీ మాకు ఒక వేణు సార్ అని ఆయన అన్నాడు, ఒరే బాగా చదివి అంటే ఏదో కాలేజీకి పోయి చెప్పుకుందాం నా మాదిరి, నాకు ఇప్పుడు 16,000 వచ్చిందిరా అన్నాడు. నేను డీజిల్ 16,000 వేస్తా ఆ టైంలో. వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, ఇంకేం చెప్పొద్దు, మన మౌనమే ఏమన్నా అనుకోని అని. తర్వాత ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం సించినామని ఫేస్బుక్లో అప్లోడ్ చేసినారు మన అప్లయన్స్. ఆ రోజు రే ఎందుకు కారు తీసినావా, బాబా ఏందిరా నువ్వు వచ్చిపోయినావా, నేను ఆ రోజే అనుకున్నా నువ్వు చేస్తావని. ఏడనుకునేవనా, ఏడనుకునేవా నువ్వు, ఏమనుకునేవా ఆ రోజు, డ్రైవర్ అనుకునేవు. అంతే జనాలు, కాదు 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 అని కాకపోయినామనుకో అంతే, అవునా కదా. వాళ్ళు కాదు 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 అని అయిపోయినామనుకో నువ్వు అయిపోతావంటారు. జనాలు ఏ టైపుకి వెళ్తారో అంటే చచ్చిపోయిన చేప ఎలాగా నీళ్ళు ఎలా పోతే అలా పోద్ది, అవునా కదా. వాళ్ళు చచ్చిపోయిన చేప, అవునా కదా. వాళ్ళు ఎట వర్తి అట్నే పోతుంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు, మనం ఎదురీతి ఇదాలా ఎసారో. అప్పుడు మన లైఫ్, మన విజన్, అక్కడి నుంచి డ్రీమ్ స్టార్ట్ అయింది చూడు. కారు, ఆ కారు అందమే వేరు. ఒక కారులో ఊరికి పోయినా, పల్లెకి పోయినా, అరే వీడు ఇంతకుముందు ఏరే కంపెనీలు చేసి ఎత్తిపోయినాడు, మళ్ళీ ఏంద్ర కారులో వచ్చినాడు వీడు అని వాళ్ళకు ఆ డౌటే. ఏ డౌటు, డ్రైవర్ డౌటే. ఏం చేయలేమని 4-5 సార్లు తిప్పడం, అట్టా ఇట్ట పోవడం. నన్ను ఎవరైతే కిండలకు చేస్తారో వాళ్ళ ఇంటికాడికి పోతా, తిప్పుకొని వచ్చా, మళ్ళీ తిప్పుకొని వచ్చా, మళ్ళీ వచ్చా, ఇట చేస్తా ఉంటే అనుకొని నా కారు, నేను వేరే వాళ్ళ కారు తెచ్చుకోలేదు కదా, మనం పట్టించుకోం, అవునా కదా. మన మైండ్ ఫిక్స్ అయిపోయింది, ఇది మందే, ఈ రాజ్యం మందే. కానీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఎప్పుడైతే కారు తీసి డ్రీమ్ స్టార్ట్ చేశానో అందరూ అంటించుకున్నారు కింద నా టీం వాళ్ళంతా. నరసింహ 22 ఏళ్ళకి 23 ఏళ్ళ కారు తెచ్చా, మనం ఎందుకు తీయకూడదు ఫిక్స్ అయ్యి మైండ్ వేసేసినారు. వాళ్ళ చెక్కులు ఇంక్రీజ్ చేసుకున్నారు, మన చెక్కు 1000 లక్షలు పడిపోయింది. యాక్చువల్గా కారు తెచ్చే అప్పులు, బాకీలు, ఖర్చు ఇవన్నీ ఎక్కువైతాయి, అవునా కదా. మనకు చెక్కు పెరిగిపోయింది. అప్పుడు నాకు అనిపించింది చూడు, ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ చేయాల్సింది స్టార్ డైరెక్టర్ కారు తీసుకోవాలా. ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అచీవ్ అయ్యి కారు తీసుకుంటారో మీ గాన్లు మిమ్మల్ని నడిపించేస్తాయి ఆటోమేటిక్గా. అలాంటి వర్క్ మీకు, అలాంటి కాన్ఫిడెంట్ మీకు దొరుకుతుంది. అలాగా మొన్న క్రౌన్ కంప్లీట్ చేశానండి. ఇది 3వ మంతు. ఈ 3 నెలలు అయిపోతే మనం ఇప్పుడు 1,60,000 నుంచి 1,70,000 పడిపోతాం ఈ నెల అయిపోతే.